హలో అంకుల్. వచ్చారా బాబు? ఈ ఎర్రగాడిదా మా మామ కోసం రావటం ఏంటి? అక్క, మీ బాస్ వచ్చారేంటక్క? అదే అర్థం కావడం లేదే. మీ బాస్ భలే బాగుంటాడక్క. సినిమాల్లో చేస్తే మహేష్ బాబుకి వచ్చినంత క్రేజ్ వస్తుంది తెలుసా? నోరు ముయ్యవే. మహేష్ బాయ్ ఫ్యాన్స్ విరక్కొడతారు. అసలేం మాట్లాడుకున్నారో చాట్ నుంచి విందాం పద. రా. ఏమీ లేదు బాబు. మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చూసిన సంబంధం అయితే మనకు తెలియని వాళ్ళై ఉంటారు. అదే తెలిసిన వాళ్ళైతే మంచిదని మిమ్మల్ని చూడమన్నాను. చూశాను అంకుల్. కుర్రాడు నాలా మంచి కలరు, నాలా మంచి హైటు, నాలా బాగా ఆస్తిపరుడు. ఆస్తుపరుడైతే వద్దు బాబు. చిన్న ఉద్యోగం చేసుకునేవాడైనా పర్వాలేదు, గుణం బాగుంటే చాలు. అదేంటి అంకుల్, ఆస్తి ఉన్నంత మాత్రాన అందరూ పార్దులాగే వెదవలై ఉంటారా? అది కాదు బాబు. ఇప్పటికే మా వరూదిని గొప్ప ఇంటికిచ్చి మోసపోయాం. మళ్ళీ తప్పు చేయదలుచుకోలేదు బాబు. అయితే అబ్బాయి గుణవంతుడేనా? నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది అంకుల్? మీకేంటి బాబు, ఎంత మంచి గుణం లేకపోతే ఇంత పెద్ద బాధ్యత తీసుకుంటారు? అయితే అతను గుణవంతుడే అంకుల్. ఆ, మరి వాళ్ళ అమ్మా నాన్న? ఎవరూ లేరు, ఏ బాధ్యతలు లేవు. ఆస్తి అంతస్తు చాలానే ఉంది, మొత్తం అతనే చూసుకుంటున్నాడు. అక్క, ఇతను పెళ్లిళ్ళ పేరే ఇలా మాట్లాడుతున్నాడేంటక్క? అయితే మా వరూదినికి రెండో పెళ్ళన్న విషయం ఆ అబ్బాయితో చెప్పారా బాబు? అన్ని విషయాలు చెప్పాను అంకుల్. అతనికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. అసలేం వినిపించట్లేదే. అయితే పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటారా బాబు? అవసరం లేదంకల్. ఏకంగా నిశ్చితార్థానికే ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు. అదేంటి బాబు, ఒకరికొకరు చూసుకోకుండా ఎలా సంబంధం ఖాయించేస్తాం? వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు అంకల్. చూసుకున్నారా? ఎక్కడా? మా ఆఫీస్లో. అవునా? అసలేం వినపడట్లేదు ఇక్కడ. పద ముందుకు వెళ్దాం. అబ్బాయి పేరేంటి బాబు? సిద్ధు అంకల్. నీ పేరు కాదు బాబు, ఆ అబ్బాయి పేరు. అబ్బాయి పేరు సిద్ధు. ఓ, అతని పేరు నీ పేరు ఒకటేనా? అతనే నేను, నేనే అతను అంకల్. కుదరదు, అస్సలు కుదరదు. ఖచ్చితంగా దానికి చదివించాల్సిందే. ఏదో జారింది. బుక్ అక్క, పుస్తకం అక్క, పుస్తకం. మీరు మాట్లాడుకోండి. నేను చదవడం మొదలు పెడితే నా పక్కన పిడుగు పడ్డా వినిపించదు. అబ్బో, ఏ పిడుగు పడ్డా వినిపించదంట కదా, అంటే మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. నువ్వు చదువుకో. ఇప్పుడు ఎలా? మామయ్య గారితో ఎవరు మాట్లాడాలి? అసలు ఏం మాట్లాడాలి అనేది ముందు డిసైడ్ చేయాలి కదా నందు. లేదే, దానికి డాక్టర్ కావాలని ఎప్పటినుంచో కోరిక. దాని ఆశల్ని పట్టించుకోకుండా పెళ్లి చేసేస్తే ఎలా? చదివించడమే కరెక్ట్. కరెక్ట్. అవునక్క, ఈ రోజుల్లో చదువు పూర్తి కాకుండా పెళ్లి చేసుకునే వాళ్ళెవరూ లేరు. కాబట్టి పెళ్లి క్యాన్సిల్, చదివే ఫైనల్. మళ్ళీ ఏదో జారింది. బుక్ అక్క, బుక్. మీరు మాట్లాడుకోండి. ఇంకేం వింటాను నా బొందా. ఒక్క చదివే ఫైనల్ అనేసిందిగా. ఏమైంది దీనికి? అసలు మీ చెల్లెల మనసులో ఏముందో ముందు కనుక్కోవరదుని. దివ్య, అక్క పిలిచావా?
గుళ్ళో మాట్లాడుకున్నదంతా నీకు తెలుసు కదా. దీనికి ఇంట్లో మాట్లాడుకున్నదంతా కూడా తెలుసు. ఆ, ఏంటక్క మీరేం మాట్లాడుకున్నారు? ఆ, నేనేం వినలేదే, నాకేం వినపడలేదే. ఆ, దేని గురించి అక్క? అమ్మ నా మరదలో, నువ్వు మామూలు నటివి కాదే. ఆ, ఏంటి బావా ఊరికే నన్నంటావేంటి? నేనేం చేశాను బావా? ఎహరి ఓవరాక్షన్ ఆపు. నాన్న నీ చదువు మానిపించి సిద్ధుకు నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ, అంటే మరి మరి చదువు ముఖ్యమే అనుకో, కానీ కానీ నాన్న ఏమంటాడో. నాన్న సంగతి వదిలేవే, నీ సంగతి చెప్పు. ఈ పెళ్లి మూలంగా నీ చదువు పాడవుతుంది. ఆ, ఎక్కడ పడవుతుంది? పాడు కాదు. ఆ, అంటే మరి మా క్లాస్మేట్ నీరజ్కి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయరే పెళ్లి చేశాడు. తర్వాత అది ఇంట్లో ఉండి చదువుకుని ఎగ్జామ్స్ కూడా రాసింది. కాలేజ్ లో కన్నా అది ఇంట్లోనే బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అబ్బి, నేను జరిగింది చెప్పాను అంతే. అయినా నాన్న ఏమంటారో. నీ చదువు వద్దంటారు, పెళ్లి చేస్తా అంటారు. నీకోకేనా? ఛీ, నాకు పెళ్ళంటే బోల్డ్ అంత సిగ్గేస్తుందక్క. కానీ చదువుకోవాలిగా. ఆ మాట అంటే నాన్న ఏమంటారో. నాన్న ఏమంటాడో తెలియదు గాని నువ్వేమంటున్నావో బాగా అర్థమైంది. నోరు మూసుకుని వెళ్ళి చదువుకో. వేళ్ళంత లేవు నీకు పెళ్ళంటే. నడు లోపలికి. మీరే అడుగుతారు, మీరే తిడతారు. నాకేం పెళ్ళొద్దు, చచ్చేదాకా చదువుతూనే ఉంటాను. అసలు పెళ్ళే చేసుకోను. అసలు మీరు నాకు పెళ్ళే చేయొద్దు. చాలా ఏ ఏంటి, దానికి సిద్ధు అంటే ఇష్టం ఉన్నట్టుంది. ఏం చేద్దాం? దాని మొహం అక్క. చదువు పాడవుతుందని తెలియట్లేదు దానికి. కుదరదు. పెళ్లి చేసుకున్నాక చదువు సాగదు. అయినా అది చిన్న పిల్లక్క. హ్మ్. అసలు పెళ్ళంటే ఏంటో అనుకుంటుంది. నాన్నతో మాట్లాడి మనం క్యాన్సిల్ చేద్దాం. హ్మ్. ఏంటమ్మీ ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఆ, ఏం లేదు నాన్న. ఆ, అల్లుడు గారు భోంచేశారా అమ్మీ? ఆ, చేశారు నాన్న. అయితే నాకు కూడా కాస్త వడ్డించమ్మీ. నేను వడ్డిస్తానన్నా, మీరు వెళ్ళి కాళ్ళు కడుక్కొని రండి. ఆ, వరు 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 వెళ్ళు, నువ్వు వెళ్ళి చెప్పవే. నువ్వు వెళ్ళి చెప్పు, వెళ్ళి చెప్పు. ఏంటమ్మీ? ఆ, నాన్న కూర వడ్డించరా నాన్న? ఆహా, వద్దమ్మీ. వరు చెప్పవే, అడుగు.